ఇవాళ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇవాళ అందరం కూడా ఎన్టీ రామారావు గారికి, ఆ మహానటుడికి, ఆ మహానేతకి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇవాళ 3వ శనివారం కాబట్టి భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాలు చేపట్టి అందరం కూడా రోడ్లు శుభ్రం చేయటం, కాలువల్లో సిల్ట్ తీయటం, అదేవిధంగా రోడ్ల మీద ఉన్న గ్యార్బేజ్ అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నాము. మరి ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోదీ గారి దీవెనలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి నెల ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. కానీ నర్సరావుపేటలో అయితే మాత్రం ఈ మహాశక్తి మహిళలు కానీ, వీర మహిళలు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలతోటి మేము ప్రతిరోజు కూడా శానిటరీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రతిరోజు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ గారు అందరి ఆశీస్సులతోటి మేమందరం కూడా మరి డంపింగ్ యార్డ్ని కూడా చాలా వాటికి శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఆటో నగర్ని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఉన్నారు. అందువల్ల ఆటో నగర్ వాసులందరూ కూడా ఓ మంచి శుభార్త ఇవాళ స్వచ్ఛ భారత్ను తెలియజేయడం అయింది. ఎన్టీఆర్ వర్ధంతి రోజున మేమందరం కూడా ఆటో నగర్ వాసులందరికీ ఒకటే మేము మనవి చేస్తున్నాము. మీకు త్వరలో తప్పనిసరిగా ఉప్పలపాడు దగ్గర ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా దీంట్లో తోడ్పాటు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుతాము. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత మరి పట్టణంగా మార్చాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా రేపు ఉగాది లోపల ఎక్కడ కూడా ప్లాస్టిక్ పదార్థాలని, ప్లాస్టిక్ వ్యర్థాలని వాడటానికి వీల్లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ పూర్తిగా 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో మేమందరం కూడా 2047 విజన్ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వారి అడుగుజాడలు నడుస్తూ మేమందరం కూడా ఇక్కడున్న మరి మహిళలు కానీ, అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. ఇవాళ ఒకరోజు చేసే కార్యక్రమం కాదు, ప్రతిరోజు కూడా 6 నెలలు మేము చేస్తూ ఉన్నాము. ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు రాకుండా మరి ఫాగింగ్ చేయటం కానీ, మలేరియా మందు కొట్టడం కానీ, కాలువల్లో మరి ఫినాయిల్ చల్లటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మన పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకుందాము, ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా వ్యాపార వర్గాలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి నర్సరావుపేట పట్టణ వాసులందరూ కూడా నరేంద్ర మోడీ గారి శుభాశీస్సులు.